నాకు ఏదైనా ఒకటి ఎదురైనప్పుడు అది నా గట్టి వాసన వలన నాకు ఆ కార్యం వస్తుందా, లేదా నాకు బాడీలో ఇన్ట్యూషన్ అంటే భగవంతుడు నా ముందు అది ఇస్తున్నాడా అనే కొంచెం సంఘర్షణ ఉందన్న రెండు విషయాలు. ప్రశ్నే స్పష్టంగా లేదు. ఇప్పుడు నాకు కొన్ని అక్కడ చారిటీ అని చేసి ఇష్టం బాగా కొన్ని చాలా చేసుకుంటాను మా గ్రూప్లో ఉన్నాను. కొత్త కొత్త ప్రాజెక్టులు వస్తుంటాయి కదా గురువు గారు, అవి వచ్చినప్పుడు ఎంతైనా కొంత ఇన్వాల్వ్ అయిపోతాను కదా దాంట్లో. అది నా స్ట్రాంగ్ ఆ వాసన చేయాలనే ఆ వాసన వల్ల వస్తుందా, లేకపోతే భగవంతుడు నా ముందు అది ఇస్తున్నాడు కదా ఇస్తున్నాడా అంటే నేను దాని వల్ల దాన్ని ఇప్పుడు ఇన్వాల్వ్ అయిపోతున్నానా, లేకపోతే ఒక్కొక్కసారి. ఇప్పుడు రెండు విషయాలు ఉన్నాయండి ఇక్కడ, చాలా జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే, టెండెన్సీ అంటే వాసనలు అంటేనేమో మన డిజైర్స్ సంబంధించింది. వాసనలు అంటే ఇప్పుడు డిజైర్స్ ఉన్నాయి కదా, డిజైర్ ఏమో ప్రస్తుతం డిజైర్ అంటేనేమో ఇప్పుడు ఇక్కడ ఉన్నారు కదా, ఏదో కనపడింది అనుకోండి, కావాలనిపించటం, ఓ పువ్వు కనపడింది, అదే డిజైర్ అంతవరకు ఉంటాం. మీకు కారణం తెలుస్తుంది, అకారణంగా తెలియకుండా లోపల నుంచి ఒక డిజైర్ వస్తుంది, అది వాసన అంట. వాసన అంటే ఇంకా చెబుతా, ఇప్పుడే ఫ్రెష్గా ఒక ఇంగు కొనుక్కొచ్చారు, ఇది ఈ వాసన. ఒక గుడ్డలో కొన్నాళ్ళు పెట్టి అది తీసి ఎక్కడో పడేశారు, ఇప్పుడు అక్కడ ఇంగువ లేదు, ఆ గుడ్డ ఉంది, అయినా ఇంగువ వాసన వస్తుంటుంది. లోపల బాగా పాతుకోపోయిన కోరికల్ని వాసన అంటారు. ఇదొకటి. ఇక ఇక్కడ కాన్ఫ్లిక్ట్ ఏం లేదు. ఇక రెండోది ఏమిటి, మనం నమ్మవలసింది, ఇక్కడ మీరు చేయవలసింది ఏమిటి అంటే, మీ ముందు ఇక్కడ ఈ జీవితంలో ప్రారంధము, ఆగామి, సంచితము 3 కర్మలు ఉంటాయి. అంటే సంచితము అంటే ఇప్పుడు ప్రారంధము, సంచితము, ఆగామి. మీరు సరుకులు తీసుకొచ్చారు, అవి సంచిలో ఉన్నాయనుకోండి, ఇప్పుడు ఇవాళ కొంత వినియోగం చేసుకుంటాం, రేపు మళ్ళీ వాడతాం. స్టోర్లో ఉన్నది కొంత, వినియోగంలో ఉన్నది కొంత. ఇక ఆగామి అంటాం, రేపు ఎప్పుడు వాడేది. ఇట్లా కర్మ 3 రకాలుగా ఉంది. రెండోది, ఇవేవి ప్రమాదం కాదు. ఇప్పుడు మన ప్రాబ్లం ఏమిటి అంటే, పాతవో కొత్తవో ఉన్నవో ఎంజాయ్ చేస్తున్నంతకాలం ఏ గొడవ లేదు. ఒకవేళ మీకు పెయిన్ఫుల్గా ఉంటే అప్పుడు ఏమంటారు, వద్దు అనుకుంటారు. ఇది వద్దు, ఇంకే జన్మ వద్దు, ఇంకా చాలే, ఒక తృప్తి వస్తుంది, ఎక్కడో ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది. అప్పుడు ఇవేవి నాకు వద్దు అనిపిస్తుంది. అప్పుడు ఏం చేస్తాం, కొత్తవి చేయకుండా ఉంటాం. అదే అందరికీ ఇంపార్టెంట్. ఉన్నవే తప్పదు. ఈ వదిలిపెట్టిన బాణం లాంటి దాని మధ్యలో ఆపలేదు, టార్గెట్కి వెళ్ళాల్సిందే. ఈ ఫ్యాన్ ఆపాక కూడా కొంతసేపు తిరుగుతుంది, అది సంచితం అంటాం. అందుకని ఇప్పుడు మీ కాన్ఫ్లిక్ట్ ఏమిటి, ఏది ఉందో అది మీకు నిర్ణయించబడ్డ కర్మలో భాగమే, మీ సొంతమేం లేదు. అది మీరు తెచ్చుకున్నదైనా సరే, మీకు ఉన్నదైనా సరే, ఇదేం పర్లేదు, ఏముందో చెయ్యండి. దీనివల్ల మీకేంటి ఇబ్బంది, ఆ ప్రశ్న వేసుకోండి. ఏంటి మీకు దానివల్ల బాధ ఏంటి? చాలా టీమ్స్ పనిచేస్తుంటారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క దేర్ ఓన్ ఐడియాస్. సో వాటి వల్ల కొంతమంది కొంత ఫిక్షన్ వస్తుంది, వాళ్ళ పద్ధతి చేయాలి, వీళ్ళ పద్ధతి చేయాలి, అంటే ఇట్స్ టీమ్ వర్క్. సో అట్లాంటప్పుడు మనకు కొంచెం కొంచెం డిస్టర్బ్ అనిపిస్తుంది. అట్లాంటి సిచ్యువేషన్లో మన స్ఫూర్తిగా ఒకసారి చేయి. అది ఎప్పుడైనా మీ ఇంట్లో వంట అందరికీ తృప్తినిస్తుందా? అన్ని చోట్ల ఉండేది. ఇప్పుడు వైవిధ్యం, ఈ సృష్టి అంతా కూడా, ఇప్పుడు ఇంతమంది ఉన్నామో ఒక చీర కలిసిందో చూడండి, సృష్టి. మీరు ఎవరిని తృప్తిపడరు. ఇంకో చిత్రం ఒకటి ఉంది, వారు ఇష్టపడి అది కట్టుకున్నారు, కానీ ఇది ఎందుకు నచ్చుతుంది. మీరు అది ఇష్టపడే కట్టుకుంటారు, అది నచ్చుతుంది, ఇంతే. ఇది తప్పేం కాదు. అందుకని ఏంటంటే మీరు అది కాదు, మీకు అట్లా కాకుండా మీ శాంతికో, మీ సాధనకో, లేదా మీ ప్రయాణానికో ఒకవేళ అది అడ్డుగా ఉంది అన్న ప్రశ్న వచ్చినప్పుడు
అప్పుడు ఆలోచించాలి. ఇవి ప్రాక్టికల్గా ఉండేది. ఎవరిని మీరు తృప్తిపరచలేరు, ఎవరికి చేయలేరు. అలాగే గురుగారికి ఈ హోల్ టీమ్ వర్క్ కాన్ఫ్లిక్ట్స్ వల్ల మనకు సాధనలో కూడా డిస్టర్బ్ అవుతుంది, ఫోకస్ రాకపోవచ్చు. మనం కూడా అది చాలా బాగా చేయాలని దాని గురించి ఆలోచిస్తా కొన్ని ఇంకా మంచి చేయాలని కొన్ని మన ఐడియాస్ మీరు ఇక్కడ అదే వస్తుంది. ఇప్పుడు ఏంటంటే సాధన అనే మాటను మీరు ఏం చేస్తున్నారంటే, మనందరం కూడా ఒక టైంకి లేదా దేశకాలాలకి సంబంధం ఉండి, అంటే ఇంటికి వెళ్ళి భగవద్గీత చదువుకోవాలి, లేకపోతే ఈ టైంకి ఎవరో ప్రవచనం చెబుతారు అటెండ్ చేసుకోవాలి, దీన్ని సాధన అనుకుంటున్నాం మనం. అది కాదు సాధన. సాధన అనే మాటకు అర్థం ఏమిటి అంటే, ఈ పని ఎందువల్ల చేస్తున్నా చెప్పండి మీరు. అసలు మీ సొంతమేనా? ఇష్టం సార్, ఇష్టాల గురించి కాదు. మీకు పైన సాధన అని అంటున్నారు కదా, పూజ అంటున్నారు కదా, ఎందుకు చేస్తున్నారు అంటే మనకైనా ఏదో ఒక పరమాత్మ శక్తి ఉంది, ఆయనే ఈ జీవితాన్ని నడుపుతున్నారని కదా, అదే కదా. మరి ఇది కూడా ఆయనే చేయిస్తున్నాడు అనుకుంటే సాధన అవుదా? అది సాధన అనుకోం మనం. సాధన అంటే నేను చేసిందే, నేను విన్నదే, నేను తలుచుకున్నదే, నేను చదివిందే, ఇది మాత్రమే సాధన కాదు. నేను అదే చెబుతున్నా. ఒక పని అయిపోయాక నీ దయ వల్ల అయింది అనుకోవటం కంటే, అసలు ఈ పని నీ దయ వల్లే వచ్చింది, ఇప్పుడు నీ దయ వల్లే చూస్తున్నాను, రిజల్ట్ కూడా నీ దయ అని మొత్తం ఆయనకి ఆపాదించండి, సరిపోతుంది. ఇప్పుడు ఇవాళ పిల్లలు ఏం చెబుతున్నారు? కన్నది మర్చిపోయారు, పోషించింది మర్చిపోయారు, ఆస్తుల దగ్గరకు వచ్చేసరికి నువ్వు మాకేం చేసావు అంటున్నారు. అయిపోయింది, అట్లా అయిపోయింది మన పూజలు పునస్కారాలు. సాధన కూడా కేవలం మీరు చేసిందే సాధన అవుతుందా? ఇచ్చిందంత అందులో కాదా? ఈ దేహం ఎవరు ఇచ్చారు? మిమ్మల్ని అమెరికాలో ఎవరు ఉంచారు? అది ప్రారంభం అంటాం. నేను చేసుకున్న కర్మ ఏది కాదని మొత్తం ఆయన ఇవ్వాల్సిన. భగవాన్ చెప్పారు, ప్రీ డిటర్మిన్డ్ లైఫ్. ఒక ఆకు ఇప్పుడు ఈ టైంలో ఇప్పుడు ఇంతమంది వచ్చారు, అంటే ఇట్లా కూర్చున్నారు, మీ డెసిషన్ కాదు, అది సిచ్యువేషన్లో అలా కూర్చున్నారు, అంతే అంతే. అక్కడ ఉందట్టు కూర్చున్నారు అంతే, నిర్ణయించబడదు, ఇబ్బంది పడతాయి. మీకు అర్థమవుతుంది సాధనని. ఇప్పుడు మన ఇళ్లలో కూడా అంతే, కుదిరితేనేమో బాగా చేసామంటున్నారు, కుదరకపోతేనేమో చెడగొట్టామంటున్నారు. ఇక మీ ప్రేమ, మీకు ఒక ఇష్టాలు ఏది లేదా? అసలు ఎందుకు ఆపాదించుకో? శరణాగతి పేరే సాధన, తదధీన వృత్తి పేరు సాధన. అంతేగాని ఏదో ఒక అరగంట దేవతార్చన చేసో, పురాణ ప్రవచనం చేసో, భగవద్గీత చదివి అది సాధన కాదని, జపం చేసి మెడిటేషన్ చేసి వచ్చా అయిపోయింది. అది అంతటితో అయిపోతే సాధన అయితే మొత్తం మీ శ్వాస దగ్గర నుంచి పొద్దున్న పడుకునేంత వరకు అనుగ్రహం అని గుర్తుపెడితే మొత్తం మీ కర్మ ఏది అంటది మీకు. అసలు మన జన్మే రాదు, అసలు జన్మే కాదు. ఈశ్వరుడు మీ దగ్గరికి వస్తాడు, కనపడుతుంటాడు, ఎదురుగా వచ్చి కనపడతాడు. ఇది మర్చిపోయాం మనం. పేషెంట్లు వస్తే హాస్పిటల్ బాగుండాలి, బాగా కలిసిపోవాలి అని ప్రారంభం నుంచి కొబ్బరికాయ కొట్టి పూజ చేస్తాం. ఇక ఆ తర్వాత ఆ వృద్ధి గురించి అసలు ఈశ్వరుడికి ఏ సంబంధం లేనట్టుగా ఉంటాం. పేషెంట్ మీరు తగ్గించారా? మీ మందు వల్ల తగ్గిందా? ఆయన అనుగ్రహం కాదా? ఒకవేళ క్రిటికల్ కేసు వస్తే నీ దయ అంటున్నాం అంటే మధ్యలో వచ్చిపోయేవాడు ఈశ్వరుడు. దాని పేరు ఆ సాధన అంటే. ఎవరిని తలుచుకుంటున్నా అంటే అయితే కష్టం వచ్చినప్పుడు తలుచుకుంటున్నట్ట, అలా కాదా. మొత్తం ఆపాదిస్తే ఆయనకు ఆపాదించండి, లేదా మీకన్నా ఆపాదించుకోండి, దేనికైనా సంతోషం. కానీ అంత ధైర్యం మనకి ఎక్కడుంది? నేను మిమ్మల్ని కష్టపెట్టట్లేదు కదా. సాధన అంటే చెబుతున్నాను, తదధీన వృత్తి, శరణాగతి. తల్లి ఆ కన్సీవ్ అయిన దగ్గర నుంచి కడుపులో కదలికలు ఎంత ప్రేమగా, ఏది ప్రేమ అంటారు? లేని ప్రేమ అంటారు. నిద్రపోకుండా పాలిచ్చి కదిలితే లేచి చూసి, ఇదంతా ప్రేమలో భాగం కాదా? వాళ్ళకి మీరు వచ్చి చదువు దగ్గరకు వచ్చి, అమ్మ నువ్వు ఇటు నడు, మా అమ్మకి నా మీద ప్రేమ లేదని అయిపోయింది, ఒక్క దెబ్బతో పోయింది. ఇప్పుడు మన సాధన కూడా అరగంటకి కేటాయించేసాం, అయిపోయింది. లైఫ్లో ఎక్కడ ఈశ్వరుడికి ఆపాదించట్లేదు, మనం చేసిన దానికి ఆపాదిస్తున్నాం. దాని భక్తి అండండి. అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా కాన్ఫ్లిక్ట్ ఎక్కడిది? నా ముందుకు వచ్చింది నేను చేశాను, నీ ఇష్టం. నాకు చేయాలని నేను చేయిస్తే చేయించుకో, కానీ బాధ ఉండకూడదు. 20 మంది వస్తే 20 మందికి చేయండి, 2000 మంది వస్తే చేయండి. అందరికీ నచ్చాలని లేదు, నచ్చకూడదని లేదు.
నువ్వు చేయిస్తున్నావు. తదదీన వృత్తి అంటారు దాన్ని. చిన్నప్పుడు కంప్లైంట్ ఉండదు, మీరు ఏం చేసి పెట్టాలి, పిల్ల చక్కగా ఆరోగ్యంగా ఎదుగుతారు. ఇక వాళ్ళ ఇష్టాలు వచ్చారో చూడండి ఎట్లా తయారవుతారు. సేమ్ అట్నే తయారయ్యాం. భగవంతుడు సంతానంగా మనం, మన పిల్లలకి మనకి, భగవంతుడు సంతానంగా మనకి భగవంతుడికి ఏమీ తేడా లేదు. అట్లా అయిపోయింది. దీని పేరు సాధన అని ఒక పేరు పెట్టుకో, దానికి ఒక టైం కేటాయించి, దానికి సత్సంగాలు, దానికి ఒక గురువు, మళ్ళీ అది ఒక వ్యవస్థ, దానికి ఫీజులు కట్టటాలు, డొనేషన్స్ ఇవ్వటాలు. వాళ్ళు డెవలప్ అవుతున్నారో మనం డెవలప్ ఎవరిని అంటారా ఈ విషయం. ఏం దాని ఎటు వెళ్తున్నాం విమర్శించకూడదు. కానీ సృష్టి కేసు వినే ఉంటారు కదా మీరు. 5 లక్షలు కొనటం ఏంటి, 50 లక్షలకు అమ్మటం ఏంటి, అది కూడా మళ్ళీ ఏది కాదు ఏది కాదు. ఏమిటి ఎటు వెళ్తున్నామండి? దేన్ని అనాలి మనం? దయ్యాన్ని అంటామా, అనుగ్రహం అందామా, భక్తి లేదందామా, ఉందందామా? తెలియని స్థితి, పరస్పర విరుద్ధమైనటువంటి సంఘర్షణలో ఉన్నాం మనం. దయ్యం ఇట్టనే ఉంది వారి బాధ. తేలిగా హాయి కన్న తల్లిలాగా ఉండండి, హాయిగా భగవంతుడిని కూడా కన్న తల్లిలాగా చూసుకోండి, అన్నీ బాగుంటాయండి. మీరు ఏం కష్టపడక్కర్లేదండి, శ్రమపడక్కర్లేదు జ్ఞానం కోసం. జ్ఞానం విడిగా లేదమ్మా, మీ ప్రశాంతతలోనే ఉంది జ్ఞానం అంతా. అవును. ఇప్పుడు మీరు చూడండి, మీరు చిన్నతనంలో ఎక్కడ పెరిగారు? ఇండియాలోనేగా. ఎప్పుడో పెళ్ళి అయ్యాక ఎప్పుడో అమెరికా వెళ్ళిపోయారు. ఈ తర్వాత ఈ ఇండియాలో ఉండగా కూడా ఎన్నో ఊళ్ళు తిరిగారు, క్షేత్రాలు తిరిగారు, ఎందరో బంధువులు ఇళ్ళకి వెళ్ళారు, అది బాగా. టూర్స్ వెళ్ళారు, పిల్గ్రిమేజ్ వెళ్ళారు, బాగానే. ఇవాళ అమెరికా వెళ్ళారు, అమెరికాలో కూడా ఎక్కడెక్కడో తిరిగారు, ఎక్కడెక్కడో ఉన్నారు. ఇవాళ మీ ఇంట్లో కూడా ఉన్నారు. ఇవాళ మళ్ళీ ఇండియా. ఇన్నేళ్లలో మీకు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు లైఫ్లో ఎన్నో మార్పులు చూశారు కదా. ఎప్పుడన్నా మీ నిద్రలో ఇంత తేడా చూసారా? ఇన్ని నిద్రలలో ఒకటే నిద్ర, ఒకటే అనుభవం. అమెరికా నిద్ర అయినా అంతే, అమెరికన్ నిద్ర అయినా అంతే. ఇక్కడికి కానీ లైఫ్ చూడండి, ఇప్పటికీ బాడీలో ఎంత మార్పు వచ్చింది. ఎన్ని అనుభవాలు మారినాయి, ఎన్ని తీపి గుర్తులు, ఎన్ని చేదు గుర్తులు, ఎన్ని పెయిన్స్, ఎన్ని ప్లెజర్స్, ఆటు పోట్లు. నిద్రలో ఎక్కడన్నా మీరున్నారు, అన్ని పోయినాయి. అన్నీ ఉన్నాయి, మీరు లేరు. ఇంతే. ఇది ఒక్కటి గుర్తుపట్టండి, బాగుంటుంది. ఏం శ్రమ పడకండి. ఇది ఒక పార్ట్ చేయకండి, స్పిరిచువల్ పార్ట్ అని. దీనికోసం ఇదేం గైనిక్ను ఇవాళ ఎడ్యుకేషన్ లాంటిది కాదు, జనరల్ మెడిసిన్ అంతే. ఇది గైనకాలజీ, ఇది యూరాలజీ, ఏదో డిపార్ట్మెంట్ కాదు, మొత్తం కలిపి బాడీ అంతే. అదే పంచుకున్నాడు డాక్టర్, ఇది నా డిపార్ట్మెంట్, అది నాది, అది వేరది. కానీ మొత్తానికి బాడీకే ట్రీట్మెంట్. కాన్ఫ్లిక్ట్ రానిపోద్దు. కాన్ఫ్లిక్ట్ మా గురువు గారిని అడిగా, వారి దగ్గరికి వెళ్ళినప్పుడు, గురువు గారు కదా, ఇక్కడేమో నాకు స్వేచ్ఛ ఉంది, ఏదైనా ఇష్టమైతే తింటా, ఎట్లనో ఉంటా. మరి అక్కడ వారి దగ్గరికి వెళ్ళాక ఎట్లా ఉండాలన్నా, నీ ఇంట్లో ఎట్లుంటావు, మన అంతా అట్లా ఉండన్నారు. నేను గురువు, నేను శిష్యు ఎందుకు అనుకుంటున్నావు? అట్లా క్లెయినే ఓపెన్గా హాయిగా ఉంది. నీకేం కావాలో నీకు తెలుసుంటే చాలు. ఇది ఇంపార్టెంట్. మీ అందరికీ నేను చెప్పేది ఇదండి, ఇది ఒక డిపార్ట్మెంట్ కాదండి. ఈ గైనకాలజీను ఇది ఎట్లా అన్ని డిపార్ట్మెంట్ కాదు, జీవితంలో ఒక భాగం. ఇది స్పిరిచువాలిటీ. స్పిరిట్ ఉండాలి అందులో, రిచువల్స్ కాదు కావాల్సింది. రిచువల్స్ని మనం సాధన అనుకుంటున్నాం, దురదృష్టం. స్పిరిట్ సాధన. అర్థమైందా? అట్లా కాదు. నా సమస్య ఉంది, మీరు ఒకసారి మీ హాస్పిటల్లో, క్లినిక్లో మీ సీట్లో కూర్చుంటే అన్నీ మర్చిపోతున్నారు. విషయమే అంతే. అయితే ఒక్కటే అబ్జర్వ్ చేసుకోండి. ఈ డిసీజ్కి ట్రీట్మెంట్ కానీ ఏదన్నా కానీ మీకేం కావాలో, ఎట్లా ఉండాలో ఆ ఒక్క స్పష్టత ఉంటే చాలు. ఇంకేముంది, మిగిలినవన్నీ ఊరికే అన్నెసెసరీ. గురువుగారు అంటాను అన్నెసెసరీ, దాన్ని ఏమంటారు, కౌన్సిలింగు, ఏది అక్కర్లేదండి. 100 పేజీల బోధ ఎందుకు అక్కర్లేదు. చక్క తల్లిలాగా ఉండండి.
స్పష్టత మీ దగ్గరికి వచ్చాకే వచ్చింది వస్తుంది గురుగారు. నిజమే. నేను కూడా ఏమంటున్నానంటే అట్లా నన్ను కూడా సపరేట్ చేయొద్దు, నా దగ్గరకు వచ్చాక వచ్చింది అట్లా చూడొద్దు అంటున్నా. మీ సహజం. ఇప్పుడు మీరున్నారు ఇంతమంది తల్లులు, ఎవరికన్నా లోపల బిడ్డనట్టు చూసుకోవాలని ఏమన్నా కోచింగ్ ఉందా ఏంటి? అసలు న్యాచురల్ అది. అట్లనే ధ్యానం కానీ దైవ సంబంధం న్యాచురల్, నేచర్లో ఉంది అది. మాతృత్వం మీ నేచర్లో ఉంది అది. ఎవరి దగ్గర వచ్చి కాకపోతే ఇక్కడ మార్గదర్శకత్వం అన్నారా అంతే. కానీ సపరేట్గా దీనికి ఆపాదిస్తే మీకు ఏమవుతుందంటే మిస్ అయిపోతారండి. ఇక్కడికి వస్తేనే మళ్ళీ వస్తుంది, లేదా రాదు. మళ్ళీ మీరు అవతలకు వెళ్ళగానే కార్లు ఎక్కగానే మీకు ఉండదు. మళ్ళీ మీ అక్కడికి పోయాక అక్కడ మిస్ అయిపోతారు. మిస్ అయిపోతూనే ఉంటారు మిస్సెస్గా ఉన్నా కూడా. అట్లా ఒక క్షేత్రానికి ఆపాదించే వ్యక్తికి ఆపాదించేది కాదంటున్నాను, మీది అంటున్నాను నేను. మీతో ఉంచుకోండి అంటున్నాను నేను. అది ఇప్పుడు మీరు టెస్ట్ చేసి బిడ్డ అమ్మ నువ్వు తల్లివయ్యావని చెబితే మీరు చెప్పటం వల్ల తల్లి అవ్వలేదు కదా, అయింది కాబట్టి మీరు చెప్పారు. గురువు అంతే. అది ఇట్లా ఉంచుకో, ఇట్లయితే బిడ్డకి క్షేమం నీకు క్షేమం, ఇట్లయితే ఫ్రీ డెలివరీ అవుతుంది. మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు సాగటం. అందుకని ఇప్పుడు నా దగ్గర ఉంటారు, ఈ కాసేపు బాగానే ఉంటుంది. కానీ సబ్జెక్ట్ అర్థమైంది అనుకోండి, మీరు ఎక్కడెక్కడో ఉంటారు, ఏ దేశంలో ఉంటారు, ఇదే పరిస్థితులు ఉండవు కదా. ఇప్పుడు వెళ్ళాక ఈ కాసేపు తర్వాత ఏమవుతుందో తెలియదు కదా. ఆ ప్రయత్నంలో కూడా, అట్లాంటి ఘర్షణలో కూడా అఖండమైన ఈ సంవత్సరంలో ఈ క్షణంలో పొందిన శాంతి సర్వకాల సర్వావస్థల్లో మీతోనే మీకు ఉండాలని నా ప్రార్థన. అది మీరు నాకు ఆపాదించారు అప్పచెప్పారు అనుకోండి, క్లోజ్ అయిపోయింది. ఇక మీరు మళ్ళీ తంటాలు పడాల్సిందే. చెప్పండి. ఇప్పుడు ఆత్మే పరమాత్మ అనుకుంటున్నారు, అంటే దేవుడు వేరు కాదు మనం వేరు కాదు అని మనం తెలుసుకున్న తర్వాత కూడా విగ్రహారాధన కంటిన్యూ చేయాలా? ఎట్లాంటిది? ఆత్మ పరమాత్మ, మీ కాన్షియస్నెస్, మీ సెన్స్, టచ్ వేరే ఒకటే. మీ కాన్షియస్నెస్, ఈ టచ్, ఈ సెన్స్ ఉంటుంది కదా, ఒకటే వేరా అంతే. ఆత్మ పరమాత్మ అనంతంగా ఉంటేనేమో ఆత్మ అన్నారు, పరమాత్మ అన్నారు. ఇక్కడ వ్యక్తమైతే ఆత్మ అన్నారు. ఒకటి. ఇది రెండో ప్రశ్న. నాకు దైవ దర్శనం ఆత్మానుభవం అయ్యాక కూడా విగ్రహారాధన చేయాలా వద్దా? మీరు ఆత్మని తెలిసింది, స్నానం చేయాలా వద్దా? పిల్లల్ని చూడాలా వద్దా? ఈ కళను ఉపయోగించుకోవాలా వద్దా? మీరు కాన్షియస్ కదా, ప్యూర్ కాన్షియస్ కదా, మరి బాడీని ఎందుకు వాడుకుంటారు? మీరు ఈ చెవులను ఎందుకు వాడుకుంటారు? ఈ స్పర్శను, పంచేంద్రియాలను ఎందుకు వాడుకుంటారు? ఈ 5 సెన్సెస్తో మీకేం పని? మీరు బియాండ్ సెన్స్ కదా. కాదు, ఇదే లైఫ్ అంటే. విగ్రహారాధన ఏం అడ్డుగా శుభ్రం ఇంకా బాగా చేస్తారు. అది ఊరికే బద్దకంతో తప్పించుకునే మాటలు ఏమిటడ్డా? అది ఏమన్నా ఏం జ్ఞానం అయితే ఉన్నా చెప్పుడు. ఒకటే మాట, మీరు కాన్షియస్నెస్ తెలిసిన తర్వాత మీ 5 సెన్సెస్ మీరు యూజ్ చేస్తారో వదిలిపెడతారో ఒకటి చెప్పండి నాకు. కృష్ణుడు అంటే అర్థం ఉంది, రాముడు అంటే అర్థం, మనం అంటే అది తప్ప. ఇవే వాడుకొనే మాట్లాడాలి. ఇదెంతో విగ్రహారాధన కూడా అంతే. అప్పుడు ఏమవుతుందంటే, అప్పుడు మీకు అక్కడ విగ్రహం కనపడదు, అక్కడ మీరు కనపడతారు. మీకు మీరు స్నానం చేయించుకుంటున్నారు, మీకు మీరు బొట్టు పెడుతున్నారు, మీకు మీరు పూలు పెట్టుకొచ్చి ఇంకా బాగా చేస్తారు. ఇప్పుడు పూలు ఎంత అందంగా పెట్టుకొని ఇట్లా అద్దంలో చూసుకుంటారు. అక్కడ అమ్మవారు శివుడు ఉంటే అక్కడ మీరు కనపడుతుంటారు, ఇంకెంత అలంకరణ చేస్తారు. అది అట్లాంటిది భక్తి అంటే. అంతేగాని సపరేట్ అయిపోయి దేవుడు వేరే నాకు తెలియదు. ఎక్కడ ఏం తెలిసాడు నీకు? నువ్వని తెలిసాడు, నువ్వే అంతటా అని తెలుసుకున్నావు అని అనగానే నేనంతటా ఉన్నాను, నువ్వు ఉన్నావుండి నువ్వు అన్నంతటా నన్ను తెలుసుకున్నాను కాదు జ్ఞానం అంటే. నేనే అంతటా ఉన్నాను, నువ్వు తెలుసుకున్నావు అంటే అడిగేసేవాడు. అది మన సనాతన సంప్రదాయం. నువ్వుండి నన్ను తెలుసుకోవటం కాదు, నేనుండి నువ్వు నన్ను తెలుసుకోవాలి. ఇదేది ఇట్లాంటి విభజనే లేదు. అర్థమవుతుందా అండి? పుస్తకం కూడా విగ్రహమేనండి. పుస్తకం ద్వారా గ్రహించి పుస్తకాన్ని వదిలిపెట్టవచ్చు కదా, ఇంకెందుకు విగ్రహం?
విగ్రహము అంటే విశేషంగా గ్రహింపబడేది. ఇది విగ్రహమే, ఇది విగ్రహమే. విగ్రహము అంటే గ్రహించటానికి ఆస్కారమైన ఒక లింగం అని అర్థం. విగ్రహం అంటే దేవుడి విగ్రహం అని కాదు, ఇది కూడా విగ్రహం. అందుకంటే ఎంత సుందర విగ్రహంగా ఎన్టీ రామారావు గారు అంటారు. విగ్రహం అంటే మీరు గ్రహిస్తున్నారు అని అర్థం. అది కాదండి, అర్థం కావాలి, ఇంకా బాగా అర్థం కావాలి భగవద్గీత. అంతే, అంతవరకు చెప్పగలను. కృష్ణుడు ఎవరు చెప్పండి? భగవద్గీత ఎవరిచ్చారు శ్రీకృష్ణుడు కదా? కృష్ణుడు కూడా పూజలు చేశారు, వ్రతాలు చేశారు. కృష్ణుడు కూడా బ్రాహ్మణ ఆరాధన చేశాడు, గోదానాలు చేశారు, క్షేత్ర. ఎందుకు చెప్పండి? ఇది సంప్రదాయం అండి, ఇది బాడీతో ఉన్నాం కదా. మానవ జన్మ అంటే మానవ జన్మని కాదు, మానవ జన్మని కాదు, జన్మ లక్షణం అది. మానవ జన్మ, ఈ జన్మ, ఆవులు గుడ్లు పశువులే తిరుగుతున్నాయి. జన్మ లక్షణం, ఈ సంబంధమే ఇటువంటిది. ప్రోటోకాల్. నేను గైనిక్ డాక్టర్ నండి, నాకు ఇవన్నీ వర్తించో, అది పేషెంట్లకి అంటారు ఎవరన్నా. దేహము సంప్రదాయం అది. రాముడైనా అలానే ఉన్నారు, మహర్షులైనా అలానే ఉన్నారు, పరమాత్మ కూడా అలానే ఉన్నారు. కానీ దాటటం, ఎవరు దాటారు, దేన్ని దాటారు, అసలు ఉందా? అది కదా భగవద్గీత అంటే. చేస్తే చెయ్యండి, చేయకపోతే చేయకపోండి, అది వేరు విషయం. ఎందుకు చేయకూడదు అన్న మాట ఏంటి, ఆ నియమం ఏంటి అసలు? అంటే ఈ స్టెప్ వదిలితేనే ఆ స్టెప్ కి వెళ్తావు కదా. ఈ స్టెప్ వదిలితేనే నువ్వు ఆ స్టెప్ కి వెళ్తావు. విగ్రహారాధన వదిలిన తర్వాత ఆ నెక్స్ట్ స్టెప్ అనేది నిజమేనండి. ఈ స్టెప్ వదిలితేనే ఆ స్టెప్కి వెళ్తారు, బాగానే ఉంది. మళ్ళీ ఏ స్టెప్తో దిగుతావు? దిగాల్సిన అవసరం, ఒకసారి పైకి దిగాల్సిన అంటే అవసరం. మీరేనా ఇంకెవరు ఎక్కొద్దా? మేడం ఇట్లు మీరు ఒకసారి కట్టించుకొని కింద కోలు కొట్టండి, ఇంకెందుకు? మీకోసం ఇదంతా. ఈ స్టెప్స్ ఎవరి కోసం? మీరు ఎక్కితే మీరు వెళ్ళిపోయారేంటి? తర్వాత సంప్రదాయం అని పేరు దాన్ని. ఎవరికి ఆదర్శంగా ఉండాలి. ఆచారాన్ని నెక్స్ట్ జనరేషన్ కి మనం నువ్వు దాటావని ఎట్లా తెలుస్తుంది నాకు? అది నీ పర్సనల్, నీ వ్యక్తిగతం. కానీ సమాజం ఒక ఆదర్శం, ఒక పద్ధతి, ఇంతే వెళ్ళాలి, అంతే కదా. నన్ను ఎవరు అడిగారు రిటర్నే, ఆయన ఏదో జ్ఞానిలాగా, మీరు ఇంకా చేస్తున్నారో పూజలు అన్నా. ఏమో నా పిల్లల కోసం అండి అన్నా. నేనేం చేయకుండా నాకు అర్థమైపోయిందంటే, మీకెట్లా అర్థమవుతుందండి? నేను చేస్తా ఉన్నానండి పూజలు, ఆవిడ చెప్పింది నాకు నేను వారిని ఏమంటాను, మన క్లారిటీ కోసం మీరు నన్ను అడిగారు కాబట్టి అంతే తప్పితే అది ఆవిడ పర్సనల్, మన సంబంధం బూలి పెట్టి మన రాదండి ఏమైతే. భవిష్యత్తు గురించి ఏదో సంఘర్షణ లాగా ఏవో ఆలోచనలు ఈ రోజు అయితే చేసేసా కానీ ఫ్యూచర్లో చేయగలనా లేదా, అట్లా ఎప్పుడు ఆలోచనలు ఎప్పుడో వస్తూ ఉంటాయి. వాటిని ఎలా అధిగమించాలి? భవిష్యత్తుకు ప్లానింగ్ లేదా ఆశ, ఈ రెండింటికి తేడా ఉందండి. ప్లానింగ్ మంచిది, ప్లానింగ్ ఉండాలి కదా. ఒక శ్వాస తీసుకొని వదిలిపెడుతుంటేనే ప్రిపరేషన్ జరుగుతుంది లోపల. లంగ్ ఒకటి ఎప్పుడు క్లియర్ చేసుకుంటూ మళ్ళీ ఇంకో తీసుకోవడానికి, ఫిల్ చేసుకోవడానికి, అదే ప్రాసెస్. అది మీకు ప్లానింగ్ ఉందా, అందులో ఊహో ఆశ ఉందా అన్నది ఇంపార్టెంట్. అంతేగాని ఎప్పుడు పడినప్పుడు చేయటం, ఆశతో చేసేవి కొన్ని ఉంటాయి. నా పిల్లలు ఉన్నారు, రేపు వాళ్ళు ఇబ్బంది పడకూడదు, వాళ్ళకి ఏదో ఏర్పాటు చేయాలి, అది ప్లానింగ్. నా పిల్లలు ఉన్నారు, వాడికి ఏ కష్టం రాకూడదు, ₹1,00,00,000 అది 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 ఉండకూడదు. అది మీకు బాధ పెడుతుంది, ఇది బాధ పెట్టదు. ప్లానింగ్ ఎప్పుడు బాధ పెట్టదు. మీకు ప్లాన్ ఉండాలి, జీవితం అంతా ప్లాన్. ప్లానింగ్ లో ఎక్స్పెక్టేషన్ ఉండదు. ఎక్స్పెక్టేషన్ అనేది పేరు లేదండి. ప్లానింగ్ అనేదే అడుగు, దాని లక్షణం, అది దాని లక్షణమే. ఇప్పుడు ఉదాహరణకి మనకి రక్తశుద్ధి తెలుసు కదా, ఒకటి శుద్ధి అవుతుంది, ఒకటేమో
చెడు రక్తం వస్తుంటుంది. దాన్ని ఎక్స్పెక్టేషన్ అందామా, ప్లానింగ్ అందామా, యాక్షన్ అందామా? అట్లా అనుకోండి, ఏమవుతుంది? యాక్షన్ ఉంది కదా, అది యాక్షన్కి ఒక ప్రొసీజర్ ఉంది. అది ప్రొసీజర్లోనే గతం ఉంది, భవిష్యత్తు ఉంది, వర్తమానం ఉంది. అట్లా చూడాలి. కానీ దానికి ఒకటి మీరు పేరు పెట్టి దాన్ని అట్లా విడగొట్టకండి. అట్లా పెట్టినప్పుడు ఘర్షణ వస్తుంది. ఎందుకు పేరు ఎందుకు పెట్టాలి దానికి? కాదా? అసలు తల్లికి 6వ నెల వస్తున్నప్పుడే పాలు పడుతున్నాయి. ఏమనాలి? ఈ బ్రెస్ట్ని ఏమనాలి? దానికి ఎక్స్పెక్టేషన్ ఉందామా, దురాశ అందామా, ఆశ అందామా, నేచర్ అందామా, యాక్షన్ అందామా, ప్లాన్ అందామా? ఏ పేరు పెడతారు ఆ బ్రెస్ట్కి? నేచర్ అందాం. ఇదే అట్లా చెయ్యండి, అట్లా ఉండండి. దాని పేరు ఎందుకు పెడతా? కానీ ఆశ లక్షణాలు వేరే ఉంటాయి, ఆ కదలికలు వేరే ఉంటాయి, ప్లానింగ్ లక్షణాలు వేరే ఉంటాయి, ఆ కదలికలు వేరే ఉంటాయి. మీకు అర్థమవుతుందండి? ఆ డిఫరెన్స్ తెలిస్తే చాలు, ఇంక వాదం దానికి ఏమీ లేదు. ఆ పేరు పెట్టుకున్నప్పుడు ఒకవేళ ఆ లక్షణం వస్తే అది మీకు పెయిన్ఫుల్గా ఉంటుంది, అది కొంచెం అసౌకర్యంగా ఉంటుంది, అనీజీగా ఉంటుంది. మనకే తెలుస్తుంది, కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది. అందుకని వద్దన్నారు. మీకు ఇబ్బందిగా ఉందిగా, అందుకే ఆశపడొద్దన్నారు. కోరిక వద్దని ఎప్పుడు చెప్పలేదు. ఒక మాట చెబుతా, మీరున్నారు, రేపు ఇక్కడి నుంచి ఊరు వెళ్తారు, ఇంకో బ్యాగ్లో ఒక చీర తెచ్చుకున్నారు, అది కోరిక అంటారా? కాదు కదా. ఆ చీర ఎట్లుందో ఏంటో, మరి రేపటికి బాగుంటుందో బాగుంటుందో, దీన్ని కోరిక అంటారు. అది వద్దన్నారు, ఇది వద్దని చెప్పలేదు. ఏదో ఒకటి కొనుక్కుందాం అనుకున్నారు, కొనుక్కోండి, తప్పేంటి? అది కోరిక కాదు, నేచర్లో ఉన్నది అది. అట్లా కాకుండా అదే మైండ్లో మెదులుతూ ఉంటుంది, అది వద్దని చెబుతున్నారు పెద్దలు భగవద్గీతలో. పదే పదే మిమ్మల్ని హింసిస్తుంటుంది. అది అయ్యేందాకా ఊపిరి తీసి అది వద్దంటుంది. పిల్లల్ని కూడా అంటే ఏంటి ఆ పెంకితనం ఏంటి? ఇస్తా అన్నా కదా, 2 జరుస్తారు ఆ పిల్లని. దేన్ని వద్దన్నారు? మీరు అడగొద్దన్నారా? ఈ హింస వద్దన్నా. పరమాత్మ కూడా నీ మనసును హింస పెట్టుకోవద్దు. అహింసో పరమధర్మ అంటే అర్థం ఏమిటంటే వాళ్ళని కొట్టొద్దు, వీళ్ళని కొట్టొద్దు, ఎనిమిది తినొద్దు, అది కాదండి. నిన్ను నువ్వు హింస పెట్టుకోవద్దు, పరహింస నిన్ను నీ మనసును పరాయి చేసి, రాయి చేసి, రప్ప చేసి ఇట్టు చేసుకోవద్దు అని చెబుతున్నా. అది భగవద్గీత. ఏంటంటే ఇవే చిన్న విషయాలే, కొద్దిగా ఆలోచిస్తారు. దీన్ని మళ్ళీ వేదాంతంలో పెట్టి దానికి పుణ్యాన్ని ఆపాదించి, దానికి ముక్తికి ఆపాదించి, అట్లయితే ఈ ముక్తి ఎక్కడిదండి? అసలు ఈ ముక్తి కూడా ఎక్కడిదండి? దానికి ఆధ్యాత్మిక పేరు ఎక్కడిదండి? ఆశ ఇవన్నీ ఎందుకు? మీకే ఇబ్బందిగా ఉంది కదా. ఇట్లుంటే నీకు ముక్తి రాదంటే భయంతో వస్తాడు వాడు. దానికోసం ఇది ఒకటి. ముక్తి వేరే వస్తుందో చావు. ఇప్పటికైతే మనకి బాధ తప్పట్లేదు. చచ్చిపోయాక ముక్తి వచ్చేది. ఇక్కడ ఇప్పుడు ఈ క్షణంలో నాకు ఎంత శాంతి ఉంది, దాని పేరు ముక్తి. ముక్తి అంటే అర్థమైన అసలు మనం జీవనముక్తులమే. ఇప్పుడు మీకు ఇళ్ళు ఉన్నాయా లేవా? అందరికీ ఏది ఇప్పుడు చూపెట్టండి నాకు, అది ముక్తే. ఇప్పుడు లేదు కదా, ఆలోచన వస్తే ఉంది. ఆలోచనలో పోతే ముక్తి అని పేరు. ఆలోచనలో పోవాలా అంటే జీవితం ఉంది కదా, ఉంది. అదే పనిగా ఆలోచించకు, అదే పనిగా ఆలోచించకపోతే దాని పేరు ముక్తి. ముక్తి అంటే మోక్షం, ముక్తి అంటే అది. అట్టగాని ప్రతిదానికి నువ్వు దానం చేయమ్మా నీ సౌభాగ్యం ఉంటుంది, నువ్వు దానం చేయమ్మా నీకు ముక్తి వస్తుంది. అయ్యో, మంగళగౌరి వ్రతం కథ వింటే మనకు అర్థమవుతుంది. అది వినరు, అది కథ పుణ్యం వస్తుంది అంటారు తప్పితే అది ఏముంది, అది జాగ్రత్తగా వింటే ధర్మం అర్థమవుతుంది. ఎంత గొప్ప కథ అది. నేను చెప్పా ఒకసారి, వింటా, నేను కూడా వింటాను. సత్యనారాయణ స్వామి కథలు ఎంత అద్భుతమైనవండి. మన సంప్రదాయం ఎంత గొప్పదండి. ఏం కావాలి, ఎవరో చూసి వెళ్తున్నారు చూడండి, ఏంటంటే కావాలి. మీకు అర్థం, మీరేనే ఒకటే అంటున్నాను. ప్రతి ఊరికి ఆధ్యాత్మికత పేరుతో, ధర్మం పేరుతో, జ్ఞానం పేరుతో కాంప్లికేట్ చేసుకోవద్దు లైఫ్. నేను అనేది ప్లెయిన్గా హాయిగా ఉంటే అది ఆధ్యాత్మికత అయిపోతుంది. చాలా అందులో భాగం అది. విడదీసి సపరేట్ చేసి ఒక సెక్షన్ చేయొద్దు దయచేసి.
ఇది ప్యాథాలజీ విభాగం, ఇది గైనిక్ విభాగం, ఇది ల్యాబ్, అట్లాంటిది కాదండి ఇది. ఎందుకు పేరు ఎందుకు? నువ్వు అంత అన్నముద్ద పెట్టడానికి సౌభాగ్యానికి సంబంధం అని చెప్పండి. పెట్టాక ఏదో జరిగితేనే నాకు ఎందుకు రాలేదని మళ్ళీ ఇంకెవరినో ప్రశ్నిస్తున్నారు. ఇది అది వద్దంటున్నారు, ఆ కోరిక వద్దంటున్నారు. ఒక కోరికతో ఒక పని ఎందుకు చేస్తున్నావు నువ్వు? పనిని పనిగా చేయవచ్చు కదా చక్కగా. నేచురల్ ఫ్లో జరగాలి. నేను అనేది విభజించొద్దు, అసలు విభజించొద్దు. జీవనానికి సరిపడే ఆలోచన చాలు, జీవనానికి అవసరమైన ఆలోచన సరిపడే. నేనేమంటున్నానంటే మళ్ళీ అదే ఉంటారు కొద్దిగా నేను మాట్లాడితే హేతువాదం లాగా. జీవనానికి సరిపడే ఆలోచనలు దేన్ని విభజిస్తున్నారు మీరు? జీవనం అని చేస్తున్నారు, మళ్ళీ ఆలోచనలు నేనైపోయా. ఉండండి, అందులోనే భాగం అయిపోతుంది. ఇప్పుడు మీరు ఇప్పుడు ఉంది ఆ చెప్పాక నేనేం లోపలికి వెళ్ళాలి, మీరేదో ఏంటి ప్లాన్ ఏంటిది? జీవనంలో ఒక భాగమే. ఇక నేనంటూ ఒకటి విడగొట్టద్దు అంటున్నాను. మీరే అది ప్లాన్ చెయ్యాలి అనే ఓ మాట చెబుతున్నాను. ఉదాహరణకి మీకు బాగా అర్థం కావాలంటే, ఇప్పుడు మనిషికి కాకుండా మనకి బుద్ధి ఉంది, మిగిలిన పశుపక్షాదులు ఇన్స్టింక్ట్ ఉంటుంది. ఇప్పుడు చీమలు చలికాలానికి వర్షాకాలానికి సంపాదించుకుంటాయి, దాచుకుంటాయి కదా. దాన్ని ఏముందాం? ప్లానింగేగా. క్లియర్గా జాగ్రత్తగా వినండి. ప్లానింగ్. వానాకాలం బయటికి రావచ్చు అంటే చీమ చచ్చిపోతుంది, దానికి నేను లేదు. ఇన్స్టింక్ట్ అంటేనే నేను లేకపోవటం సహజంగా జరిగేది కదా. సరే, సంపాదించుకున్నవి బాగానే ఉంది. దానికి న్యాచురల్గా ఉందా? దానికి ఎవరన్నా బోధ చేయటం కానీ, లేకపోతే అది అట్లా డిసైడ్ చేసుకొని అట్లా ఉండాలని ప్లానింగ్ అంటే పనికి సంబంధించిందా, తనకు సంబంధించిందా? మరి మీరు తనకు సంబంధించింది ఎందుకు చేస్తున్నారు? అది వద్దంటున్నారు. తేడా ఉంది. పనికి సంబంధించిందా ప్లానింగ్, మనకు సంబంధించింది. ఈ మనం అన్నది ఒక సపరేట్ విభాగం లేదండి. అది పశుపక్షాదుల్లో కూడా లేదు. జీవితంలో సహజం అది. దానికి ఒక చీమ ఎలా బతకాలో దానికి ఏర్పాటు ఉంది, ఒక కప్పు ఎలా బతకాలో దానికి ఉంది, పక్షి ఎలా బతక. అది ఆస్ట్రేలియా నుంచి వస్తున్నాయి ఇండియాకి, పులికాట్కి అమెరికా నుంచి వస్తున్నాయి. దానికి అదిగా ఒక పక్షి జాతిలో దానికంటూ ఒక ప్లానింగ్ సహజంగా అందులో ఉంది కాబట్టి దానికంటే అది ప్లాన్ చేసుకోవట్లే. అట్లానే మనకు కూడా మనిషిగా నేనేం చేయాలని ఉంటే, ఒకవేళ చేయాలంటే ఉత్తరోత్తర జ్ఞానం వైపు చేసుకోండి, అది కూడా అక్కర్లేదు. కానీ మీరు మనకు చేయకండి, పనికి చేసుకోండి ప్లానింగ్. ఈ మనం అంటే ఎందుకు సపరేట్ చేస్తారు? నాకు భార్యగా నాకు హక్కు. భార్య ఏమిటి, హక్కు ఏమిటి? సంసారంలో భాగం అది. ఈ హక్కుల దగ్గరకు వచ్చేటప్పటికి, వ్యక్తిగతమైన వ్యవహారాల దగ్గరకు నేననేది ఒకటి లేదండి. నేనేంటి జీవితంలో, మీరేంటి, నేనేంటి జీవితానికి, అందరూ ఒకటే కదా. ప్లానింగ్ కూడా అందులో ఒక భాగమే. అది నేను ప్లాన్ చేసుకోవద్దని అడగటంలోనే నేను లేదంటున్నా నేను అనేది. నేను అర్థం కాదు. ఇప్పుడు మనందరికీ నాకు జనరల్గా 12కి అన్నం తింటా, మీరు 1:30కి తినొచ్చు, మీకు లేదు 3ంటికి తినొచ్చు. నేనంటూ ఏముంది అంది దానికి? ఆ టైంకి ఆకలి అయితేనే ఉంది కదా, నాకు మీకేముంది? అయితే అన్నానికి ప్లానింగ్ ఉంది, ఆ విషయానికి ప్లానింగ్ ఉంది. మీకంటూ ఒక వ్యక్తిగా అట్లా సపరేట్ చేసుకోవటం వల్ల ఇవాళ ఇన్ని కాంప్లికేషన్స్ అవుతున్నాయి. ఇవో అంటే అది ఘర్షణ వస్తుంది. అది మీకు అర్థమైంది అనుకుంటాను నేను. మీరు అడిగింది అదేనా? మీరు అడిగిందేనా? మీరేనా అడిగింది? ఎవరు అడిగారుగా ప్లానింగ్ అంటే? మీరంటూ లేదమ్మా, జీవితం ఉందిగా, జీవితానికి తప్పదు అది. ఏ ఉండాలో ఇవన్నీ ఉంటాయి, అంతవరకు చేయండి. కానీ ఇక్కడ ఒక డిజైరో లేకపోతే ఒక ఉద్దేశమో ఒకటి ఏదో వచ్చిందంటే అది నేను కింద తయారైపోయి అడ్డుకట్టలాగా ఇప్పుడు నదుల్ని మనం ఆనకట్ట వేసినట్టు అయితే అట్లాంటి విభజన లేదు. ఉందో జీవితంలో మనందరం ఒకటే. మీకేముంది, నాకేముంది. వయసు రాగానే పెళ్ళి అవుతుంది. ఇప్పుడు ఎవరికంటే 70 ఏళ్ళకి పిల్లలు అయితే పుట్టరు కదా. నా ప్లానింగ్ ఏముందండి? నాదేం లేదు. జీవితానికే ఒక ప్రోటోకాల్ ఉంది, అందులో మీరు ఒకటి. ఇప్పుడు సపరేట్ అయిపోయి నేనున్నాను కదా, నాది ఉందిగా, నా సాధన ఏంటంటే నేనే ఉంది. ఇది ఎట్లా ఉండాలో అట్లా ఉంటే అందులో ధర్మ అర్థ కామ మోక్షాలు అందులోనే ఉంది. అది
విడిగా ఒక ప్లానింగ్ ఏం లేదు దాన్ని. అట్లా మీరు అనేది go with the flow of life. అంతే. కాదా? Flow of life. ఇప్పుడు నేను ఒకటే అడుగుతా, ఇప్పుడు మీరు చూడండి, మీరు పుట్టి మీరు 50+ అనుకుంటాం, 60+ అనుకుంటాం. ఈ 60 yearsలో మీ లైఫ్ ఫ్లో అలా వెళుతూ వచ్చిందా? మీ ఇంటర్ఫీరెన్స్ ఎంత ఉందో చూడండి, జాగ్రత్తగా చూడండి ఎవరికి వాళ్ళని ఒక క్షణం. Interference ఎవరిది లేదండి. మరి ఇక నేనేంటండి వైద్య సాయి ఆ? నేను పోయినసారి ప్లాన్ చేశాను మీ దగ్గరికి వద్దాం, రాలేకపోయాను. ఇదే కాదు, మీరు ఏదైనా సరే ఉన్నట్టుగా అనిపిస్తుంది, కానీ నిజంగా మీరంటూ ఒక ఇండివిజువల్గా మీరు చేసుకొని మీ లైఫ్ని చేసుకునేది ఏమన్నా ఉందంటే అందులో నేనంటూ గమనించగలిగిన వాళ్ళే తప్పితే సరి చేసి బాగు చేసి అట్లా ఒక వ్యక్తి లేడండి జీవితంలో. మీరు ఒకటి అంటే ఈ బాడీ ఒకటి అంతే కలిపే. కానీ అయ్యి ఒకటి వచ్చి నేను సరి చేస్తాను, సరి చెయ్యాలి, అట్లా చేశారు. కృష్ణుడే చేయలేదండి, మీరు మన కాదా? ఒక్క క్షణం ఓపిక పట్టుకొని ఆలోచిస్తే ఏదో సార్ మీ హైటు, మీ రూపం, మీ పుట్టుక, మీ దేశగా మొత్తం మీ సర్వీ ఏది, భర్త, పిల్లలు, ఆరోగ్యం, అనారోగ్యం, ఈరోజు ఇక్కడ రావటం, ఇక్కడి నుంచి వెళ్ళిపోవటం, ఆ ఫ్లోలో మీరు ఊరికి అట్లా చూడండి అంతే. అంతవరకు గురువుగారు చెప్పారు, అది ఒక జలపాతం, వేలు పెట్టకండి అన్నారు. ఆ వేలు ఎవరు అంటే మీరే. అది ఈగో ఎందుకు అన్నసరి ఈగో. ఏ ఉత్తరాఖండ్లో మొన్న ధారాళిలో వచ్చింది, ఏమైనా ఆపగలిగా? నేను దేన్ని ఆపగలదు? మీ ఇంట్లో పంపు లీక్ అవుతుంటే ఏం చేయలేమ్మా, నేనని చెబుతాను, జీవితాన్ని ఆపాలను. అసలు నెక్స్ట్ నిమిషం ఏం జరుగుతుందా మరి నేనేంటండి, ఎందుకండి వై షుడ్ ఐ నువ్వు అసలు నో హూ యామై అంటే అర్థమైంది, నేను లేనని తెలుసుకోముందు. అది గురువుగారు చెప్పారు, నేనెవరు తెలుసుకుంటాం కానీ నేను లేనని తెలుసుకో. నువ్వు అసలు నువ్వే లేవని, నువ్వు సరి చేయటానికి నువ్వెవడివి అసలు? చెయ్యండి, ఇప్పుడు నెక్స్ట్ మినిట్ చేయండి. అందాకెందుకు లేవండి ఇక్కడి నుంచి. జిల్లేళ్ళు మూడు అమ్మన్నారు, రోజు ఒకటే టైం కాఫీ తాగని చేతనైతే అన్నారు. తాగండి, మీ చేతులు లేదు పాల్లో, స్టవ్ గ్యాస్ అయిపోదు, భర్త లేవనివాడు, మీకు మెలుగు రాదు. లేకపోతే మీరెవరు అసలు? నేను అనేవాడు ఎవరు అనాలి అంటే, ఎవరైతే కర్తృత్వం వహిస్తారో, బాధ్యత ఉందో, కర్మ కూడా వాడి చేతిలో ఉందో వాడు నేను అనాలి. నేననే హక్కు వాడుకుంది. మీకు ప్రమేయమే లేదు, నేను ఎట్లా అంటారండి? ఇప్పుడు నా ఆకలికి మీరా కర్తలు? కానీ నేనంటా మీరు లేదు, మీకు కూడా మీరు అంతే. నేను లేదండి ఊరికే. ఇప్పుడు చూడండి మన ఆశలు ఎట్లుంటాయి. పిల్లలకి ఈ టైం పెళ్లి చేస్తే వాడు ఉంటాడో పోతాడో తెలియదు. 2 ఉన్న పిల్లలు ఉండాలి, అసలు కోలివింగ్ అంటున్నారు. అసలు మొత్తానికి వ్యవస్థే మారింది. ఏమిటి మన ఆశలు, మన భ్రాంతి? ఈ భ్రాంతి ఆశ అయి కాక ఇంకేముంది? అయ్యంటూ ఇంకేంటండి? ఒక ఎంటిటీ ఉంది అయ్యికి, కేవలం ఒక భ్రమ అంతే. అయ్యి అన్నది ఒక భ్రమ. కానీ ధైర్యం చాలదు మనకి. అమ్మ ఎట్లండి అట్లా, అదేం లేదు, అంతే, అది అంతే. ఏమంటారు మీరు? మీ పేరేం పేరు? నిరుపమ. నామస్మరణ మంత్ర జపం ప్రతి చాప్టర్ లో బాగా అంటే నామస్మరణ మంత్ర జపం అంటే మనసుని ఒక చోటకి తీసుకురావడం, దానికంటూ ఒక ఉద్దేశం ఏంటి? ఇప్పుడు మీరు ఉన్నారండి, ఇంతగా మాట్లాడుకుంటున్నా ఒక క్షణమైనా మీ వారున్నో హాస్పిటల్ పేషెంట్ గుర్తు రావట్లే. అది నామస్మరణ అంటే చెప్పమంటే. దానికి చెప్పమని పేరు, కానీ ఎట్లనో గుర్తు చేసుకోండి, ఒకసారి మీ పేషెంట్ గుర్తు చేసుకోండి అంటే మీరు ఎన్నిసార్లు చెప్పినా రాదు. సహజ సిద్ధంగా దైవం మీద ఒక తమ్మ గుర్తొచ్చినట్టుగా, మన పిల్లలు గుర్తొచ్చినట్టుగా దానికి ఒక నామం ఉంది కదా. అలా వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే, దీంతో డిటాచ్మెంట్ రావడానికే కానీ దాంతో అటాచ్మెంట్ కోసం కాదు, ముందడుగు కాదు, వెనకడుగు ఆటోమేటిక్గా పడిపోతుంటుంది. అది అందుకని చెప్పారు, కానీ దానికి ఒక ఉద్దేశం లేదు. అందుకోసం అది చెప్పారే తప్పితే దాంతో అటాచ్ అవ్వమని కాదు. దీంతో
ఆ శ్రద్ధతో ఆ ధ్యాసతో చిన్నగా దీంట్లో నుంచి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి దాన్ని కూడా వదిలిపెట్టేస్తారు ఆటోమేటిక్గా. అది ఒక లక్షణం. అంతే, సహజం అది. ఫైనల్ అంటే ఎట్లాంటిది అంటే నిద్ర పట్టేటప్పుడు మనం చాలా ఆలోచనలు వస్తాయి, బోల్డ్ ఆలోచనలు. పిల్ల పెళ్లి చేయాలి, రేపు ఎట్లనో మంచి సంబంధం చూడాలి, భర్త ఆరోగ్యంలో నాది ఉంటానో, ఇవన్నీ చిన్నగా చివరికి వచ్చేటప్పటికి తెలియకుండానే ఆ ఒక్క ఆలోచన కూడా పోతుంది. అట్లాంటిది మంత్రం కూడా పోయేదే. మిగులుతారు, మీరు మిగులుతారు. ఈశ్వరుడు జపం కూడా ముందు విగ్రహంతో మొదలుపెట్టి నామాన్ని పట్టుకొని దాన్ని కూడా వదిలిపెట్టి మీరు మిగలటానికి కోసం వచ్చింది మన సంప్రదాయం. ప్రసాదాలు పెట్టండి, లేట్ అయిపోతుంది. అది మీకు అర్థమవుతుందా? అది మీరు అందుకని పిల్లల్ని పెద్దలు చెప్పారు, చాలా భగవాన్ కూడా చెప్పారు, బయట తిరగటానికి అలవాటు పడ్డ ఆవు కట చిన్నగా గడ్డి చూపెడుతూ ఇంటికి తీసుకొచ్చి ఇంట్లో అలవాటు చేయక వీళ్ళని పోదట, ఇంట్లోనే తింటుంది. అట్లాంటిది మన సంప్రదాయం. తర్వాత కృతజ్ఞత చేస్తామో చేయమో అది దేవ ప్రారంభం, ఎన్నాళ్ళు ఉంటాము. రెండోది ఇంకొక ఉదాహరణ ఏమిటి అంటే, మన పిల్లాడు ఏం చేస్తున్నాడు, పిచ్చి ఆటలు ఆడుతున్నాడు, ఏదో ఆడుకుంటున్నాడు. నాన్న దాన్ని నీకు ఇష్టం ఏం చేశానని నేను వంట అది వదిలిపెట్టి ఇటు వస్తా, అట్లా అంతే. కాబట్టి ఇక్కడ ముఖ్యమైన భూమికి ఏమిటంటే మీకు ఎంత ఇష్టం ఉంది అన్నది నిర్ణయిస్తుంది ఆయన మీద. దానికి నామజపం అని పేరు. కానీ ఉట్టిగా యాంత్రికంగా టేప్ రికార్డర్ కూడా ఉంటే పెడితే ఉపయోగం. మీ మనసు ఎంత కోరుకుంటుంది, ఇష్టం ఎంత ఉంది, ఇష్టాన్ని నిర్ణయిస్తుంది. ఈ ఇష్టానికి నామం అని పేరు, జపం అని పేరు. కానీ నామాన్ని జపం అంటారు, ఇష్టానికి పేరు పెట్టిన పేరు. మీకు అర్థమైంది? ఇష్టం ఏం చేస్తుంది జనరల్గా, ధ్యాసని ఇంకోవైపు మరుస్తుంది, అయిపోతుంది. ఇష్టం కూడా ఎంతసేపు ఉంటుంది, అప్పుడేం మిగులుతుంది, మీరు మిగిలి ఇష్టం పోతుంది. ఇది ప్రాసెస్, అది ప్రాసెస్. మీరు చూడండి, ఇదే ఇక్కడ మిమ్మల్ని కాసి కూర్చోబెట్టాను 1 గంట సేపు, బాగా భారం అయిపో గట్టిగా ఉందనిపిస్తుంది. ఇక్కడ కూర్చోమని అనిపిస్తుంది. ఓ 2 గంటలు ఇక్కడ కూర్చోమని అనీజీగా ఉంటుంది. ఈ సుఖం మీకు కూడా అనీజీగా ఉంటుంది. ఇందాక కష్టం అనీజీగా ఉంది, ఇప్పుడు సుఖం ఒక 2 గంటల తర్వాత. అప్పుడు ఏమవుతుంది, ఒకసారి లేచిన మీరుగా మిగులుతారు. ఇవే మంత్ర జపంలో విగ్రహాలలో జరుగుతారు. అట్లని దీన్ని వదిలిపెడతారా, దీన్ని వదిలిపెట్టరు, దాన్ని వదిలిపెడతారా, దాన్ని కానీ మీరుగా ఉంటారు. ఇదండి మన విగ్రహారాధన కానీ భౌతికత కానీ. అది అంతే. మీకు ఎంత ఇష్టం ఉందన్నది ఇంపార్టెంట్. కానీ బలవంతంగా మీకు మంత్రం ఇచ్చి, అందుకే జిల్లేడముడు అమ్మన్నారు, జపం తీసుకున్నట్టు తెలుస్తుంది కానీ చేస్తున్నట్టు తెలియలేదు. ఎందుకు నాన్న అనవసరంగా. అందుకని ఆవిడేమైంది, సాధ్యమే సాధన అన్నారు. కానీ సాధ్యం చేసుకునే ప్రయత్నం చేయకండి. మంత్రాలు తీసుకొని, జపాలు తీసుకొని, మెడిటేషన్లు అది కుదరట్లే, ఇది కుదరట్లే. మీకు ఎంత ఇష్టం ఉంది, హాయిగా ఉండండి. నేచరానికి ఊరకుండా రాదా అన్నారు బాబా. మీరుగా ఉంటే అంత ఇష్టం చూడండి. ఇది ఇప్పుడు మిమ్మల్ని కూర్చోబెట్టి 10 రోజులు జపం చేయమంటే 11 పిల్లలు గుర్తొస్తున్నారండి అంటాం. మీరుగా ఉంటాం, ఎక్కడున్నా మీ పిల్లలతో ఉన్నా, సంసారంలో ఉన్నా, ఎక్కడున్నా అదే మీరుగా ఉంటే ఇష్టం. అదే చెబుతున్నారు. అల్టిమేట్ని ఇప్పుడే పట్టుకోండి అంటున్నా. సుఖాన్ని వద్దనాల్సిందే ఏదో రోజున, దుఃఖాన్ని ఎట్లా వద్దంటాం. నేచర్ స్టేట్ని గుర్తుపట్టండి అంటాం. అది ఇది మంచిళ్ళు పెట్టండి. మీకు అర్థమవుతుందా అండి? జపాన్కి ఏమి ఇంపార్టెన్స్ ఇవ్వట్లా. జపం కూడా ముందు అట్నుంచి మరలించుకోవటానికి. ఇప్పుడు మనం కూడా చూడండి, అన్నం పెట్టుకుంటాం, అన్నం పెట్టుకున్నాక పచ్చళ్ళు వేస్తారు, కారిపోయే పచ్చళ్ళు ఏమన్నా వేస్తారు. అన్నం అడ్డు పెట్టి దాన్ని అడ్డు యువతలు కలుపుకున్న, అట్లాంటిది ఇది అడ్డుకట్ట. ఈ టెక్నిక్స్ అన్నీ ఉన్నవి. రమణీయంకి బాగా అలవాటు పడిపోయాం గురువు గారు. రోజు చదువుతాను, కానీ నేను క్లాస్ లో కూడా వీళ్ళతో డిస్కస్ చేస్తాను. నేనేమో అంటే ఎసెన్స్ పట్టుకో, చాలా సరళంగా ఉంటుంది డిస్కస్ చేసుకుంటే. సరళం అంటే ఏం చెబుతున్నాడు ఆ వ్యక్తి అన్నది పట్టుకోండి నేను అనేది. అప్పుడు అన్నిటికీ అది సరిపోతుంది. లేదు, అర్థం కాదు ఎందుకండి మనకి. ఇప్పుడు దేవుడి గురించి చెబితే మనం చూసామో పెట్టాము, అర్థం ఏం చెబితే బాగుంటుంది.